ఓం శాంతి. ఇక్కడ ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గత 2 ఏళ్లగా ముఖ్యంగా కరోనా వచ్చినప్పటి నుండి మానసిక సమస్యలు, అనారోగ్యాలు, తుఫాన్లు వేగంగా పెరిగిపోతున్నాయి. మీలో చాలా మందికి ఈ విషయం తెలిసే ఉంటుంది. ఎందుకంటే నా దగ్గరికి అలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు చాలా మంది వస్తుంటారు. నేను నా ఫోన్ ఆన్ చేస్తే చాలు కేవలం అలాంటి వాళ్ళే మాట్లాడుతూ ఉంటారు. ఏదేదో అయిపోతుంది, ఎక్కువగా ఆలోచిస్తున్నాము, మైండ్లోకి ఒక ఆలోచన లేక సంకల్పం వస్తే చాలు అదే నిరంతరం తిరుగుతూ ఉంటుంది. మేము చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్తూ ఉంటారు. ఇక మూడో సమస్య ఏమిటంటే విద్యార్థుల్లో మరియు యువకులలో భయం పెరిగిపోతుంది. మరొక పెద్ద సమస్య యాంగ్జైటీ. దీన్ని సాధారణ భాషల్లో ఆందోళన లేక చింత అంటారు. కానీ ఇది మామూలు చింత కాదు, చాలా లోతైన ఆందోళన. 4వ సమస్య డిప్రెషన్. మరియు 5వ సమస్య రాత్రిపూట నిద్ర రాకపోవటం. ఇలాంటి మానసిక రోగాలకు ఇక చాలా పేర్లు ఉన్నాయి. ఈ మానసిక రోగాలు సమాజంలో చాలా వేగంగా విస్తరిస్తున్నాయి. ఒకప్పుడు కరోనా చాలా భయంకరంగా అనిపించింది. అది నిజంగానే భయంకరమైంది అనుకోండి, కానీ కాస్త ఆలస్యంగానైనా సరే దానికి ఒక చికిత్స కనుగొనగలిగారు. కానీ ఈ మానసిక రోగాలకు మెడికల్ సైంటిస్టుల దగ్గర ఎటువంటి చికిత్సను లేదు. నేను డాక్టర్లతో కూడా అంటూ ఉంటాను, దీనికి ఏదైనా చికిత్స ఉంటే చెప్పండి అన్నయ్య అని. మన ఇక్కడ మెడికల్ కాన్ఫరెన్స్ కూడా జరగబోతుంది. తదుపరి కాన్ఫరెన్స్ చాలా పెద్ద మెడికల్ కాన్ఫరెన్స్. కానీ ఎవరి దగ్గర దీనికి చికిత్స లేదు. ఎందుకంటే జబ్బు ఉన్నది మనసులో, కానీ చికిత్స చేసేదేమో మెదడుకి. ఈ 2 వేర్వేరు విషయాలు. మెడికల్ సైంటిస్టులు ఎన్నో సంవత్సరాలుగా అసలు మనసు ఎక్కడుంది, ఏ భాగంలో ఉంది అని వెతుకుతున్నారు. మనసు ఎక్కడుంది, దాని లొకేషన్ ఎక్కడ, అలాగే బుద్ధి ఎక్కడుంది. వాళ్ళు మెదడునే మనసుగా, మెదడునే బుద్ధిగా భావిస్తున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళకి కూడా స్పష్టత వస్తుంది, లేదు ఎక్కడో ఏదో లోపం ఉంది, మన ఆలోచనలో లోపం ఉంది అనేసి. మరి ఈ లోపం ఏమిటంటే మనసు మరియు బుద్ధి అనేవి ఆత్మ యొక్క శక్తులు. అవి శరీరంలో కానీ మెదడులో కానీ ఎక్కడా లేవు. కానీ మెదడు అనేది ఒక కంప్యూటర్ లాంటిది. మనసు మరియు బుద్ధి అనేవి దానిని నడిపించే ఆపరేటర్లు. ఇంతటి చిన్న వ్యత్యాసాన్ని మెడికల్ సైంటిస్టులు అర్థం చేసుకున్న రోజున భారీ సైన్స్ ఈ ప్రపంచంలో అద్భుతాలు సృష్టిస్తుంది. వాళ్ళు కూడా దీనిపై పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. మీరంతా చదువుకున్నవారు, మీకు తెలుసు కదా, ఒక పరిశోధన ఎప్పుడూ సంపూర్ణమైంది కాదు. ఎప్పుడు ఇంకొకరు వచ్చి కొత్తగా ఏదో ఒకటి కనుగొనే అవకాశం ఉంటుంది. మీలో ఎవరైనా ఫిజిక్స్ లేక కెమిస్ట్రీ ప్రొఫెసర్లు, లెక్చరర్లు ఇక్కడ కూర్చుని ఉంటే వారికి తెలుసు, రోజు రోజుకి కొత్త పరిశోధనలు జరుగుతూనే ఉంటాయి. మేము చదువుకునే రోజుల్లో వేటినైతే పర్ఫెక్ట్ అనుకునే వాళ్ళమో అవి ఇప్పుడు వెనకబడిపోయాయి. కొత్త విషయాలు ఆటోమేటిక్గా ముందుకొచ్చేసాయి. అయితే ఇప్పట్లో దేనినైతే సంపూర్ణమైనది అని భావించారో ఇప్పుడు సైన్స్ అంతకంటే ముందుకు వెళ్ళిపోతుంది. ఈ సమయంలో స్వయంగా భగవంతుడే వచ్చి సత్యమైన జ్ఞానాన్ని ఇచ్చారు. అది చాలా సరళంగా ఉంది. సత్యం ఎప్పుడు సరళంగా ఉంటుంది, కాంప్లికేటెడ్గా ఉండదు. చూడండి, సంక్లిష్టత ఎక్కడ వస్తుందంటే 2 + 2 4 అవుతుందని ఎవరికి విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు. అందులో ఎటువంటి తప్పు లేదు. అదెవరైనా సైంటిస్ట్ లేక మ్యాథమెటిషియన్ 2 + 2 5 అని నిరూపించడానికి ప్రయత్నిస్తే అక్కడ గందరగోళం మొదలవుతుంది. 5 కాదు 6, 4 కాదు 3 అని పరిశోధనలు మొదలవుతాయి. అందుకే సత్యం ఎప్పుడు సరళంగానే ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏంటి అంటే కనుక, ఈ టాపిక్ చాలా పెద్దది. నేను మనసు యొక్క శక్తులపై 10 నిమిషాల చొప్పున 25 చిన్న ఎపిసోడ్స్ని రికార్డ్ చేశాను. మీరు పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే వాటిని యూట్యూబ్లో చూడవచ్చు. ఈరోజు నేను మీకు మీ జీవితాంతం ఉపయోగపడే, అలాగే ప్రస్తుత సమయానికి కూడా పనికొచ్చే విషయాలను చెప్తాను.
అవి మీ జీవితానికి, మనసును మరియు శరీరాన్ని ఆరోగ్యంగా, ఆనందంగా, ప్రశాంతంగా, విజయవంతంగా మరియు సులభంగా మార్చేస్తాయి. ఇదే కదా జీవితానికి కావాల్సిన అసలైన ఫార్ములా. మన దగ్గర ఎంతో సంపద ఉండి కూడా నిరంతరం టెన్షన్లో ఉంటూ జీవితం ప్రశాంతంగా లేకపోతే మనం చదివిన చదువుకి, మనకున్న పదవులకు ఎటువంటి విలువ ఉండదు. ఏమాత్రం మజా రాదు. చిన్న చిన్న విషయాలకి విసుగు చెందడం, ఆందోళన పడడం మనకు అలవాటుగా మారిపోతే జీవితంలో ఆనందం అనేది ఉండదు. ఇంట్లో మనం అలా చిరాకు పడుతుంటే కుటుంబ సభ్యులు కూడా, నాన్న ఎప్పుడు కాలేజ్కి వెళ్తారా, మేము కాస్త ప్రశాంతంగా ఉంటామని అనుకుంటారు. అవునా కాదా? లేదు, అమ్మ మార్కెట్కి వెళ్తే కాస్త ప్రశాంతంగా ఉంటుంది, ఇంట్లో కాసేపు సంతోషంగా ఉండవచ్చు అనుకుంటారు. ఇవన్నీ చాలా చెడ్డ విషయాలు. ఇదంతా మన ఆలోచన విధానం వల్లే జరుగుతుంది. ఇది ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. మీ ఆలోచనలను మార్చుకోండి, మీ ప్రపంచం మారిపోతుంది, మీ ప్రవర్తన మారిపోతుంది, మీ సంస్కారాలు మారిపోతాయి. ఈ రోజుల్లో ఇదొక చెడ్డ అలవాటుగా మారిపోయింది. ప్రతి ఇంట్లోనూ గొడవలు జరుగుతున్నాయి. మీలో చాలా మందికి ఇప్పటికే ఈ చేదైన అనుభవం ఎదురై ఉండవచ్చు. పిల్లలకు పెళ్లిళ్ళు చేస్తారు, కానీ 1-2 సంవత్సరాలలోనే భయంకరమైన సమస్యలు మొదలవుతాయి. ఒక తల్లి కేవలం 4-5 రోజుల క్రితమే నా దగ్గరికి వచ్చిందనమాట. ఆ తల్లి నాతో ఇలా అంది, కొడుకుకి పెళ్లి చేసి కేవలం 6 నెలలే అయ్యింది, కానీ కోడలికి కొడుకుకి మధ్య ఎంత పెద్ద గొడవలు జరుగుతున్నాయంటే ఒకరు గొంతు ఒకరు నొక్కేయడానికైనా సిద్ధపడిపోతున్నారు. పెళ్ళై కేవలం 6 నెలలే అయ్యింది అని. ఇంకా తన అంది, మా ఇల్లు ఎంతో ప్రశాంతంగా ఒక గుడిలాగా ఉండేది, కానీ ఈ 6 నెలల నుండి ఇలా అయిపోయింది అని. ఇదంతా కేవలం సంకల్పాల వల్లే జరుగుతుంది. నా మాట ఎందుకు వినట్లేదు, తను చెప్పింది నేనెందుకు వినాలి అనే ఆలోచనలే దీనికి కారణం. మీ అందరికీ తెలుసు కదా, ప్రశ్నార్థకం వంకరగా ఉంటుంది. అది అందరినీ వంకరగా మార్చేస్తుంది. ఎందుకు అనే ఈ ప్రశ్న నుండి కాస్త దూరంగా ఉండండి. ఎదుటివారి నుండి మరి ఎక్కువ అంచనాలు పెట్టుకోకండి. టూ మచ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. చాలా ప్రమాదకరం. అవి ఈ ప్రపంచంలో మన సంబంధాలను నాశనం చేస్తాయి, చేదుగా మారుస్తాయి. సరే, ఇప్పుడు మనం అసలు టాపిక్లోకి వెళ్దామా? మన మనసులో నిరంతరం ఆలోచనల ప్రవాహం సాగుతూనే ఉంది. మీరంతా గమనిస్తూనే ఉంటారు. మనం ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాం. సైకలాజిస్టులు అంటే మనస్తత్వ శాస్త్రవేత్తలు చేసిన ఒక సర్వే ప్రకారం ఒక సాధారణ మనిషి మనసులో ఒక నిమిషానికి 25 ఆలోచనలు వస్తాయి. కానీ ఈ రోజుల్లో ఈ వేగం పెరిగి 40కి చేరుకుంది. ఎవరి మనసులో అయితే నిమిషానికి 25 ఆలోచనలు వస్తాయో వారు చాలా మంచి స్థితిలో ఉన్నట్టు లెక్క. మిగతా వారి ఆలోచనలు 40కి చేరుకుంటున్నాయి. సైకలాజిస్టులు అందరి మనసులపై సర్వే చేశారు. ఈ మధ్య ఒకరు రాసిన వ్యాసాన్ని నేను పేపర్లో చదివాను. అందులో ఉన్న విషయం చూసి అది మరీ టూ మచ్ అనిపించింది. ఒక వ్యక్తి మనసులో ఒక రోజుకి 70,000 ఆలోచనలు సాగుతున్నాయి. మరికొందరిలో 60,000, ఇంకొందరిలో 50,000 నడుస్తున్నాయి. ఇది చాలా ఎక్కువ. ఎందుకంటే దీనివల్ల మనసు యొక్క శక్తులు నశించిపోతాయి. చూడండి, మనం ఎంత ఎక్కువగా ఆలోచిస్తామో ఇది చాలా ఉపయోగపడే మాట. మనసు యొక్క శక్తులు అంతగా క్షీణిస్తాయి. మన జీవితాన్ని సుఖమయం చేసుకోవడానికి మనకు మనోబలం అంటే మానసిక శక్తి కావాలి. ఎన్నో సవాళ్లు, ఛాలెంజెస్ వస్తున్నాయి. వాటిని ఎదుర్కోవడానికి మనకు మనసు యొక్క శక్తి అవసరం, కానీ అది నశించిపోతుంది. అందుకే మన ఆలోచనల వేగాన్ని తగ్గించుకోవాలి. ఎలా తగ్గించుకోవాలి? అది మన చేతుల్లోనే ఉందా అని మీరు అడగవచ్చు. దీన్ని మనం మన చేతుల్లోకి తీసుకోవాలి. ఇది ఖచ్చితంగా మన చేతుల్లోనే ఉంది. మనసు మనదే, మనసుకు యజమానులం మనమే. కానీ మనం మనసుకు బానిసలయ్యాం. మనం మన యజమానత్వాన్ని వదిలేసాం. మనం ఎందుకు వదిలేసాం? ఉదాహరణకు, మీ ఇంట్లో ఒక పని మనిషి ఉన్నాడు అనుకోండి. అతను మీరు చెప్పిన ఆజ్ఞలను పాటిస్తాడు కదా. అన్నయ్య ఈ పని చెయ్యి అని చెప్తే చేస్తాడు. కానీ ఒకవేళ అతనే మీకు ఆర్డర్లు వేయడం మొదలు పెడితే? ప్రస్తుత పరిస్థితి ఇలాగే తయారైంది.
అలా జరిగితే ఆట మొత్తం చెడిపోతుంది కదా. ఇంట్లో ఉన్నదంతా దోచుకుపోతారు. ఒకరోజు మీ ఇంటికి అతనే యజమాని అయిపోతాడు. మీకు తాళం వేసి ఇది నా ఇల్లు, ఇక్కడి నుండి వెళ్ళిపోండి అంటాడు. మనసు మనది. మొదట మనం ఈ విషయాన్ని లోతుగా గ్రహించాలి. కాస్త బాగా లెసన్ లభించి ఉంటుంది. కాస్త బాగా ఆలోచించండి. ఇక్కడ మీకు ఆత్మకు సంబంధించిన లెసన్ లభించి ఉంటుంది. నాకు తెలియదు ఇక్కడ ఏమేమో క్లాసులు జరిగాయో, కానీ ఆత్మ గురించిన జ్ఞానం దొరికింది కదా, నేను ఆత్మను ఇక్కడ నిస్తున్నాను అని బాగా గమనించండి. నేను మీకు ఒక ప్రాక్టీస్ చెప్తున్నాను, నేర్చుకోండి. కొన్ని విషయాలని మీరు ప్రతిరోజు ఉదయం లేవగానే చేయాలి. వాటిని చేయడం వల్ల మీ జీవితం ప్రశాంతంగా, ఒత్తిడి లేకుండా, ఎటువంటి టెన్షన్లు, చింతలు మరియు సమస్యలు లేనిదిగా మారుతుంది. ఉదయం లేచిన మొదటి 15 నిమిషాల్లో మీరందరూ మిమ్మల్ని మీరు చార్జ్ చేసుకోవాలి. ఇది మొదటి విషయం. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏవైతే వ్యర్థమైన విషయాలు నడుస్తున్నాయో వాటిని మనం కంట్రోల్ చేసే ప్రయత్నం చేద్దాం. దాని గురించి చర్చించుకుందాం అనుకుంటే లాభం లేదు. అవి ఎలాగుంటాయి? మనం దానికి పరిష్కారాన్ని వెతకాలి. చూడండి, ఇలా అభ్యాసం చేయండి. నేను ఆత్మను, ఇక్కడ ఉన్నాను అని మిమ్మల్ని మీరు ఊహించుకోండి. మీ స్వస్వరూపాన్ని చూసుకోండి. నేను ఆత్మను, ఒక శక్తి బిందువును. ఈ ఆలోచనను మనసుకి ఇవ్వండి. నా నుండి నలువైపులా ఎనర్జీ వ్యాపిస్తుంది అని. ఒకవేళ ఈ ఆలోచనలు రాకపోతే రంగురంగుల కిరణాలు వ్యాపిస్తున్నట్లుగా భావించండి. ఇప్పుడు 1 నిమిషం పాటు ఈ అభ్యాసాన్ని చేసి చూడండి. మిమ్మల్ని మీరు భ్రుకుటి మధ్యలో మెరుస్తున్న ఆత్మగా దర్శించండి. నలువైపులా శక్తి వ్యాపిస్తుంది. నేను ఆత్మను, ఈ దేహానికి యజమానిని అనే లోతైన అనుభూతిని మీకు మీరు ఇచ్చుకోండి. నేను ఇలాంటి ఎన్నో దేహాలను తీసుకున్నాను, వదిలేశాను. నేను దేనికి యజమానిని? ఈ యొక్క దేహానికి. నేను మనసు మరియు బుద్ధికి యజమానిని. దీనిని మనస్ఫూర్తిగా అంగీకరించండి. నేను రాజును. మనసు మరియు బుద్ధి ఈ రెండు నా అధీనంలో ఉన్నాయి. నేను నా శక్తితో వీటిని నడిపించగలను. దీనికి ఒక మాట ఉంది, నేను ఆత్మను, స్వరాజ్య అధికారిని. ఓకే, ఈ అభ్యాసాన్ని ఉదయాన్నే 1-2 నిమిషాల పాటు చేసుకోండి. మనసు మరియు బుద్ధి నా నియంత్రణలోనే ఉన్నాయి. నేను మనసు బుద్ధికి యజమాని అనే భావనను మీరందరూ పెంపొందించుకోవాలి. ఇది చాలా సరళమైన విషయం. ఈ స్పృహను అంటే కాన్షియస్నెస్ నిరంతరం ఇచ్చుకోవడం ద్వారా మనం యజమానులవుతాం. మనసుపై నియంత్రణ వస్తుంది. అతిగా ఆలోచించటం నియంత్రణలోకి రావడమే కాకుండా చూడండి ఏమవుతుందో. మన మనసులో నిమిషానికి 25 ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. దానిని మనం 20కి తీసుకురావచ్చు, ఆ తర్వాత 15కి, ఆపై 10కి తీసుకురావచ్చు. కాసేపు నిమిషానికి 10 ఆలోచనల స్థితిలో ఉంటే ఎంతో శక్తివంతమైన అనుభూతి కలుగుతుంది. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మనిషి యుగాలుగా అన్వేషిస్తున్న అటువంటి ఆనందం మీకు లభిస్తుంది. ఇక యోగులు ఉంటారు చూడండి. యోగి అంటే ఇప్పుడు ఈ ఆలోచనల వేగాన్ని 5కి, ఆ తర్వాత 1, 2 లేక 3కి తీసుకొస్తారు. దీనినే సైకాలజిస్టులు ఆల్ఫా స్టేజ్ అంటారు. అప్పుడు మనసు పూర్తిగా శాంతించినట్లు అనిపిస్తుంది. ఇది పరమానందం. అభ్యాసం చేస్తూ ఉంటే ఇది చాలా సహజమైపోతుంది. ఇదేమి కష్టమైన పని కాదు. మీ ఇంట్లోనే ఉంటూ ఉదయం లేవగానే ప్రతిరోజు 15 నిమిషాల పాటు మానసికంగా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. నేను ఇవన్నీ చెయ్యాలి, నాకు ఇది ఇష్టం అని. అంతేకాని నేను చెప్పానని మీరు ఊరికే అన్నీ వినేసి అక్కడే వదిలేస్తే నేను సంతోషపడి మీరు సంతోషపడితే సరిపోదు. దానివల్ల ఉపయోగము లేదు. దీనిని ఆచరణలో పెట్టాలి.
సరే, ముందుకు వెళ్దాం. మన ఆలోచనల వేగాన్ని నియంత్రించడమే కాకుండా ఒక అత్యంత శక్తివంతమైన లోతైన రహస్యాన్ని మీరందరూ వినండి. మన ప్రతి ఆలోచన నుండి ఒక ఎనర్జీ ఉత్పన్నమవుతుంది. అవును, మన ప్రతి సంకల్పం నుండి ఎనర్జీ పుడుతుంది. ఒక డాక్టర్ నాతో చెప్తున్నారు, ఈ శరీరంలో నిరంతరం 5 విషయాలు ప్రవహిస్తూ ఉంటాయని. మీ అందరికీ తెలుసు కదా, రక్తం ప్రవహిస్తుంది, గాలి ప్రవహిస్తుంది, విద్యుత్ ప్రవహిస్తుంది, అవునా కదా? ఈ విషయాలన్నీ ప్రవహిస్తున్నాయి. వారు మరొక మాట చెప్పారు, శరీరంలో శక్తి కూడా ప్రవహిస్తుందని. నేను అడిగాను, అన్నయ్య, అసలు ఈ ఎనర్జీ ఎక్కడి నుండి ప్రవహిస్తుంది అని. చూడండి, మెదడులో కణాలుంటాయి, న్యూరాన్లు. వాటి నుండి విద్యుత్ తయారవుతూ ఉంటుంది. గుండె నుండి నిరంతరం రక్తం పంపింగ్ అవుతూ ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే. వాయువు కూడా ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. 5వది నీరు. మన శరీరంలో 70% నీరే ఉంటుంది. అది కూడా ప్రవహిస్తూనే ఉంటుంది. కానీ నేను ఈ శక్తి ఎక్కడి నుండి వస్తుంది అని అడిగినప్పుడు అది ఎవరికీ తెలియదు అన్నారు. ఈ ఎనర్జీ మన మనసు నుండి వస్తుంది. మనం మనసులో ఏవైతే ఆలోచనలు చేస్తున్నామో వాటి నుండి శక్తి పుడుతుంది. అది కూడా శరీరంలో ప్రవహిస్తూనే ఉంటుంది. ఇది మనందరం ప్రతిరోజు చూసే విషయమే. ఇది ప్రతిరోజు జరిగే విషయమే. మీ చుట్టూ ఏదైనా సంతోషకరమైన వాతావరణం ఉన్నప్పుడు, లేక కాలేజీలోనో ఇంట్లోనో ఏదైనా ఫంక్షన్ జరుగుతున్నప్పుడు అందరి ముఖాలు ఎలా వెలిగిపోతాయి? కొంతమంది కాస్త మేకప్ లేక పౌడర్ రాసుకొని వచ్చినా సరే అందరి ముఖాలు వికసిస్తాయి. ఎందుకంటే మనసులో సాగుతున్న సంతోషకరమైన ఆలోచనల వల్ల ఒక ప్రత్యేకమైన శక్తి ఉత్పన్నమవుతుంది. ఆ శక్తికి ఒక రంగు కూడా ఉంటుంది, బంగారు రంగు. దానివల్ల ముఖాలు ప్రకాశిస్తున్నాయి. కాబట్టి మన ప్రతి సంకల్పం నుండి ఒక శక్తి పుడుతుంది. నేను దానిని ఉద్దేశపూర్వకంగానే వివరంగా చెప్తున్నాను, ఎందుకంటే ఇది చాలా స్పష్టమైనది మరియు అత్యంత ముఖ్యమైన విషయం. సమాజంలో రోగాలు ఇంతలా పెరగడానికి అసలు కారణం ఇదే. ఎందుకంటే పిల్లలు, యువకులు నిరాశజనంగా, నెగిటివ్గా ఆలోచిస్తున్నారు. మనసు నుండి మెదడుకు ప్రతికూల శక్తి వెళ్తుంది. అది మెదడుని దెబ్బతీస్తుంది, నాశనం చేస్తుంది. ఇందులో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నవి ఎలక్ట్రానిక్ సాధనాలు. మీ అందరికీ తెలుసు, పిల్లలు మొబైల్స్ వదిలిపెట్టలేకపోతున్నారు. దీనివల్ల నెమ్మదిగా చెడు ప్రభావం మొదలవుతుంది. మొబైల్లోని ఎక్కువ గడిపే విద్యార్థులు చదువుల్లో వెనుకబడిపోతున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. ఇక్కడ బోధించే వాళ్ళు చాలా మంది కూర్చుని ఉన్నారు. అందుకే మీరు మీ పిల్లలకు లేక విద్యార్థులకు ఈ విషయాన్ని వివరించగలిగితే బాగుంటుంది. అతిగా సమాచారాన్ని సేకరించడం వల్ల మనసులో గందరగోళం ఏర్పడుతుంది అని, అతిగా ఇన్ఫర్మేషన్ దొరకడం వల్లే మనసులో గందరగోళాలు ఆటోమేటిక్గా పుడతాయి. దీనివల్ల యువకులు మానసిక రోగాల బారిన పడుతున్నారు. వారు ఎక్కువగా ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు వ్యసనాలకు లోనవుతున్నారు. మన దేశంలో కోట అనేది కోచింగ్ సెంటర్ల మరియు విద్యకు చాలా పెద్ద కేంద్రం అయినప్పటికీ అక్కడ చాలా మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పరిపాలన విభాగాలకు ఇదొక పెద్ద సమస్యగా మారింది. మొదట అతిగా ఆలోచించటం, ఆ తర్వాత దానిని అణిచివేయడానికి గంజాయి, ఇంకా ఏవేవో దొరుకుతాయి కదా, స్మాక్, ఇంకా ఏమో పేర్లు ఉన్నాయో తెలియదు, అలాంటి వ్యసనాల అలవాటు పడిపోతున్నారు. ఇక్కడ చుట్టుపక్కల వాటి సాగు కూడా ఉంది. ఆ పైన ఇబ్బంది పడుతున్న తల్లిదండ్రుల నుండి చదువుల కోసం ఒత్తిడి, దాంతో పిల్లలు ఆత్మహత్య చేసుకునే ప్రవృత్తి పెరిగిపోతుంది. విద్యార్థుల్లో ఇదొక విషయ వలయంగా మారిపోయింది. నవతరాన్ని మనం దీని నుండి కాపాడుకోవాలి. దీన్ని ఇలాగే కొనసాగనివ్వకూడదు. ఒకవేళ మనం వారిని కాపాడకపోతే భగవంతుని యొక్క ప్రణాళిక మరోలా ఉంది. ఆ ప్లాన్ ఏంటో మీకు తెలుసా? మనం మన విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగిస్తూ నెగిటివ్ ఆలోచనల నుండి దూరంగా ఉండాలి. నెగిటివ్ ఆలోచనల వల్ల ప్రతికూల శక్తి పుడుతుంది. అదే అందమైన ఆలోచనల వల్ల సానుకూల శక్తి లభిస్తుంది. నేను చాలా సరళమైన పదాలను ఉపయోగిస్తున్నాను. ఇప్పుడు మీరు మీలో అందమైన ఆలోచనలను పెంపొందించుకోవాలి. నేను మీకు 2వ హోంవర్క్ ఇస్తున్నాను. ఇది మీ జీవితంలో ఎంతో
ఉన్నతిని తీసుకొస్తుంది. మీలో నిద్రిస్తున్న శక్తులని మేల్కొల్పుతుంది. మీ చైతన్యాన్ని జాగ్రత్త చేస్తుంది. మిమ్మల్ని సమర్థులుగా, ప్రతిభావంతులుగా మారుస్తుంది. మీరు ఏ రంగంలో ఉన్నా సరే అందులో మీ ప్రకాశాన్ని మరింత పెంచుతుంది. చూడండి, ఉదయం లేవగానే చేయవలసిన ఒక అభ్యాసం గురించి నేను మీకు ఇదివరకే చెప్పాను. ఇక రెండవది, నేను సర్వశక్తివంతుడైన భగవంతుని సంతానాన్ని, ఎంతో శక్తివంతురాలని. మీరు ఉదయం 6 గంటల్లోపు నిద్ర లేవగలిగితే అది చాలా చాలా ఉత్తమం. ఎందుకంటే మన నిద్ర లేవగానే మనం అంతర్లీన మనసు ఎంతో యాక్టివ్గా ఉంటుంది, సబ్కాన్షియస్ మైండ్. కాబట్టి లేచిన మొదటి 10 నిమిషాలు మీరు ఎంతో అందమైన పవిత్రమైన ఆలోచనలను చేయండి. ఉదయం ఈ ఆలోచనలు చేయండి, ఎందుకంటే ఈ ఆలోచనలే మీ జీవితాన్ని మారుస్తాయి. కాబట్టి నిద్ర లేవగానే ఇలా సంకల్పం చేయండి, నేను సర్వశక్తివంతుడైన భగవంతుని సంతానాన్ని, ఎంతో శక్తివంతుణ్ణి. నేను భాగ్య విధాత సంతానాన్ని, ఎంతో అదృష్టవంతుణ్ణి. నేను భగవంతుని సంతానాన్ని, ఎంతో పుణ్యాత్ముణ్ణి, మహాత్ముడిని. ఇలా అనుకోవడం వల్ల మీ జీవితం ప్రకాశించడం మొదలవుతుంది. నేను ఎంతో సంతోషంగా ఉన్నాను, నా జీవితంలో నేను విజయవంతమయ్యాను, సక్సెస్ అయ్యాను, నేను నిర్భయుడిని. ఈ రోజుల్లో భయంతో బాధపడుతూ మా దగ్గరికి వస్తున్నటువంటి రోగులకు మేము ఈ అభ్యాసాన్ని చేయిస్తున్నాం. పరీక్షలు వస్తున్నాయని భయపడే విద్యార్థులు, రాత్రిపూట నిద్రలో భయపడేవారు, ఇలా అందరితోనూ మేము ప్రస్తుతం ఈ సాధన చేయిస్తున్నాము. దీనివల్ల ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చాయి. ఇది ప్రస్తుతం కొనసాగుతుంది. దీనివల్ల ఎంతో అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. కేవలం 21 రోజుల పాటు ఉదయం నిద్ర లేవగానే 21 సార్లు ఈ విధంగా గుర్తు చేసుకోండి, నేను చాలా శక్తివంతుణ్ణి, నిర్భయుణ్ణి. మీ కుటుంబంలో ఎవరికైనా సరే భయపడే అలవాటు ఉంటే ఈ విషయాన్ని ఖచ్చితంగా నోట్ చేసుకోండి, ఎందుకంటే మీరు వారికి ఇది నేర్పించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ మానసిక భయాలనే మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పెరిగిపోతుంది. రాబోయే 2-3 సంవత్సరాలలో ఇది ఈ ప్రపంచాన్ని తన గుప్పెట్లోకి తీసేసుకుంటుందని ఒక పెద్ద చక్ర వ్యూహంలో పడేస్తుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సృష్టిపై రాబోయే రోజుల్లో జరిగే సంఘటనలు అలా ఉంటాయి. సృష్టి చక్రం తిరిగి ఇప్పుడు ఎలాంటి స్థితికి చేరుకుందంటే ఇక్కడ ఎన్నో ఊహించని పరిణామాలు జరగబోతున్నాయి. రాబోయే రోజుల్లో ఇవన్నీ చూస్తాం. కాబట్టి నేను చాలా శక్తివంతుణ్ణి, నిర్భయుడిని అని అదే సంకల్పం పదే పదే చేయండి. మన ప్రతి ఆలోచన నుండి ఒక శక్తి పుడుతుంది. ఇప్పుడు మీ గురించి మీరు బాగా ఆలోచించుకోండి మరియు పరిశీలించుకోండి. మనం పదే పదే చేసే ఆలోచనల వల్ల ఏమవుతుంది? కొంతమంది మనుషులు ప్రతికూలంగా ఎక్కువగా ఆలోచిస్తారు. నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. నా దగ్గర ఇలాంటి నిజమైన ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఒక సోదరి ఉదాహరణ చెప్తాను. 5 అక్కా చెల్లెళ్ళు ఉన్నారు. అందరూ పెద్ద వయసు వారే. వారిలో 3కి క్యాన్సర్ వచ్చింది. 4వ ఆవిడ నా దగ్గరికి వచ్చి, అన్నయ్య, నాకు చాలా భయంగా ఉంది, నాకు కూడా క్యాన్సర్ వచ్చేస్తుందేమో అంది. నేను అన్నాను, ఈ చెవుల్లో మీ మాట ఎవరు వేశారు? భగవంతుడు ఏమైనా మీకు సందేశం పంపించాడా మీకు కూడా క్యాన్సర్ వస్తుంది అని చెప్పి? ఆమె అంది, లేదు అన్నయ్య, నా 3 అక్కా చెల్లెళ్ళుకి క్యాన్సర్ వచ్చింది, ఒకరు చనిపోయారు కూడా, ఇక ఇప్పుడు నా నెంబరే వచ్చింది అని ఆవిడ ముఖంలో అంతటి భయం కనిపించింది. నేను ఆమెతో అన్నాను, నువ్వు కనుక ఈ ఆలోచనను మార్చుకోకపోతే నీకు ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుంది. ఎందుకంటే నువ్వే దాన్ని ఆహ్వానిస్తున్నావు. నీ ఈ ఆలోచనల వల్ల అలాంటి ఎనర్జీనే కదా పడుతుంది. నాకు ఎక్కడ క్యాన్సర్ వచ్చేస్తుందో అనే భయంతో నీ బ్రెయిన్కి కూడా అవే వైబ్రేషన్స్ వెళ్తున్నాయి.
ఆ తర్వాత ఆమె తన ఆలోచనను మార్చుకుంది. నేను ఆమెకి కొంత సమయం ఇచ్చాను. ఆమె ఇక్కడే శాంతివనంలో 7 రోజులుంది. నేను ఆమెతో నువ్వు రోజు నా దగ్గరికి రా అని చెప్పి రోజుకు 5 నిమిషాలు మాతకు సమయం ఇస్తూ ఒక విషయాన్ని మనసులో బలంగా నాటుకునేలాగా చేశాను. నాకు క్యాన్సర్ రాదు, నేను పూర్తిగా ఆరోగ్యంగా ఉంటాను అని. ఆ తర్వాత ఆమె అంత బాగుంది, ఆటోమేటిక్గా కోలుకుంది కూడా. ఇలాంటిదే పంజాబ్ వైపు ఉన్న మరొక సోదరి అనుభవం. ఆమె చిన్న పిల్లలు స్కూల్కి వెళ్తారు. అయితే మాత మనసులో ఒక భయంకరమైన ఆలోచన మొదలైంది. ఎక్కడో నా పిల్లల్ని ఎవరో కిడ్నాప్ చేసేస్తారేమో అని. ఆ భయం ఎంతగా పెరిగిపోయిందంటే ఆవిడకి రాత్రిపూట నిద్ర కూడా పట్టదు కదా. పిల్లలు స్కూల్ నుండి సాయంత్రం 4 గంటలకి రావాల్సి ఉంటే ఈ మధ్యాహ్నం 3 గంటల నుండి మెయిన్ గేట్ దగ్గర నిలబడి ఎదురు చూసేది. ఒకవేళ పిల్లలు రావడానికి ఒక 5 నిమిషాలు ఆలస్యమైతే చాలు, ఆ మాత గుండె వేగం పెరిగిపోయేది. నా పిల్లలు కిడ్నాప్ అయిపోయారని ఆందోళన పడిపోయేది. తీరా చూస్తే పిల్లలు నవ్వుకుంటూ హ్యాపీగా మమ్మీ 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 అంటూ లోపలికి వచ్చేవారు. నేను ఆ మాతను అడిగాను, మీ పిల్లలు కిడ్నాప్ అవుతారని మీకు ఎవరు చెప్పారు? మీరేమైనా అంత పెద్ద డబ్బులున్నారా, డబ్బులు కలిగిన వారా అని. మాత అంది, లేదు బాయిజీ, మేము చాలా సాధారణ కుటుంబం అని. నేను అన్నాను, మరి మీ పిల్లల్ని కిడ్నాప్ చేసి వాళ్లకు తిండి పెట్టి ఇంట్లో ఎవరు కూర్చోబెట్టుకుంటారు? కిడ్నాప్ చేసేవాళ్ళు ముందుగా 20 లక్షలో 25 లక్షలో నష్టపరిహారం అడుగుతారు. మీ దగ్గర అంత డబ్బు లేదని వాళ్ళకి తెలుసు, మరి ఎందుకు కిడ్నాప్ చేస్తారు? ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా మీకేమైనా అని అడిగితే ఆ మాత లేదు అంది. నేను మాతకు నచ్చజెప్పాను, మీరు ఏ ఆలోచనలైతే పదే పదే చేస్తున్నారో మీకు తెలియకుండానే మీరు దాన్ని సృష్టిస్తున్నారు. నీ పిల్లలు కిడ్నాప్ అయిపోతారనే భయాన్ని నువ్వే లాగుతున్నావు అన్నాను. మరి ఏం చేయాలని మాత అడిగితే, నా పిల్లలు ఎప్పుడూ భగవంతుని ఛత్రఛాయలో సురక్షితంగా ఉన్నారు అని సంకల్పం చేయండి అని చెప్పాను. మాత ఎంతో మంచిది, 1 నిమిషంలోనే నా మాటను అర్థం చేసుకుంది. ఆ రోజు నుండి మాత తన ఆలోచనను మార్చుకుంది. చూడండి, ఎలాంటి కారణం లేని ఇలాంటి వ్యర్థమైన ఆలోచనలు మనిషిని భయభ్రాంతులకు గురి చేస్తాయి. నేను మాతతో అడిగాను, అసలు ఈ ఆలోచన నీకు ఎక్కడి నుండి వచ్చింది అని. ఆ మాత అంది, వార్తాపత్రికలో చదివాను, అన్నయ్య ఎవరో పిల్లల్ని కిడ్నాప్ చేశారట అని. అందుకే వ్యర్థమైన ఆలోచనలను మనసులోకి రానివ్వకండి, వాటిని వెంటనే మార్చేయండి. ఈ ఈశ్వరీయ జ్ఞానం వల్ల మీకు కలిగే అతిపెద్ద ప్రయోజనం ఇదే అవుతుంది. మీరు ఈ జ్ఞానాన్ని లొంగతీసుకుంటే మీ వద్ద సానుకూల ఆలోచనల యొక్క ఒక పెద్ద బండారమే తయారవుతుంది. నేను ఇది ఆలోచించకూడదు, ఇది ఆలోచించాలి, ఇది ఎందుకు ఆలోచించాలి, దీనికి బదులు ఇది ఆలోచించాలి అనే స్పష్టత మీకు వస్తుంది. ఈ విషయం మనకి ఉదయం లేవగానే స్పష్టంగా ఉండాలి. ఉదయం నిద్ర లేవగానే మొదటి 10 నిమిషాలు మన అంతర్లీన మనసు ఎంతో యాక్టివ్గా ఉంటుంది, మేల్కొని ఉంటుంది. అందరూ ఈ విషయాన్ని నోట్ చేసుకోండి. ఉదయం లేవగానే వార్తాపత్రికలు చదవకండి. లేవగానే ఫోన్ అస్సలు ఉపయోగించకండి. వాట్సాప్ స్టేటస్లలో ఏమీ సమాచారం వచ్చిందో చూడకండి. ప్రతిరోజు అందరి ఫోన్లోనూ చాలా సమాచారం వస్తూనే ఉంటుంది. ఒకవేళ మీరు ఉదయం లేవగానే వాటిని చూసారంటే ఆ విషయాలు మీ సబ్కాన్షియస్ మైండ్లోకి ఎంతో లోతుగా వెళ్ళిపోతాయి. ఆ తర్వాత మీ జీవితం కూడా అలాగే తయారవుతుంది. ఉదయం లేవగానే ఎవరో ఒకరు ఒక ఫేక్ న్యూస్ పెట్టారనుకోండి, చైనా వారు అమెరికాపై అణుబాంబు వేశారు అని. ఈ రోజుల్లో ఇలాంటి వార్తలు చాలానే పుడుతుంటాయి కదా. అది చూడగానే మీరు ఉదయం లేస్తూనే కంగారు పడిపోతారు. అంటే మీరు ఉదయం లేవగానే భయాన్ని మీ జీవితంలోకి శాశ్వతంగా ఆహ్వానించినట్లే లెక్క. అందుకే మీరు ఏమైనా చూడాలనుకుంటే నిద్ర లేచిన 10 లేక 15 నిమిషాల తర్వాత చూడండి. ఒకసారి మా వద్దకు కొంతమంది విఐపీలు వచ్చారు. అందులో 2-3 ఎమ్మెల్యేలు కూడా కూర్చొని ఉన్నారు. నేను వారితో ఈ విషయమే చెప్పాను, ఉదయం నిద్ర లేవగానే వార్తాపత్రికలు చదవకండి అని. ఆ ఎమ్మెల్యే గారికి ఈ మాట బాగా అర్థమైంది. ఆయన నేను పత్రికను అరగంట ఆగి చదువుతాను అన్నారు.
ఆ తర్వాత ఆయన సాయంత్రం మళ్ళీ వచ్చి నాతో ఇలా చెప్పారు, ఈరోజు నా జీవితంలోనే అత్యంత ప్రశాంతమైన రోజు. నేను ఉదయం 15 నిమిషాలు ఆత్మచింతనలో నాతో నేను మాట్లాడుకుంటూ ఈ అందమైన ఆలోచనలు చేస్తూ గడిపాను అని చెప్పి ఆ ఎమ్మెల్యే గారు నాతో చెప్పారు. ఆత్మచింతన ఎంత బాగా పనిచేసిందంటే, ఈరోజు రోజంతా నేను ఎంతో బిజీగా ఉన్నాను. చాలామంది నన్ను కలవడానికి వచ్చారు. నేను వారి సమస్యలను విన్నాను, పరిష్కారాలను కూడా చూపించాను. అయినప్పటికీ నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. నన్ను కలవడానికి వచ్చిన ప్రజలు కూడా ఈరోజు ఎమ్మెల్యే గారు ఎంతో ప్రశాంతంగా ఉన్నారేంటి అని అనుకుంటున్నారు. చూడండి, కేవలం ఒక్క రోజులోనే అంతటి ప్రభావం కనిపించింది. అందుకే మీరు మీ జీవితాన్ని ఎలాగైతే మార్చుకోవాలని అనుకుంటున్నారో, ఉదయం నిద్ర లేవగానే సరిగ్గా అలాంటి ఆలోచనలే చేయండి. ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు, వారు అసలు సంతోషంగా ఉండరు. నేను చాలా మందిని చూశాను. వారి దగ్గర విపరీతమైన సంపద ఉంటుంది, చాలా మంచి కుటుంబం ఉంటుంది, కానీ వారు సంతోషంగా ఉండలేరు. మాకు దానికి గల కారణాలు తెలుసు, కానీ మేము వారికి చెప్తే వారికి ఉన్న కొద్దిపాటి సంతోషం కూడా దూరం అయిపోతుంది అని. ఏ ఆత్మలైతే తమ జీవితంలో సూక్ష్మ పాపాలు ఎక్కువగా చేసి ఉంటాయో, సూక్ష్మ పాపాలంటే ఇతరుల్ని కష్టపెట్టడం, చెడు మాటలు మాట్లాడి ఇతరుల్ని వేధించటం, వారి సంతోషాన్ని లాక్కోవడం వంటివి చేసిన వారు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. కాబట్టి ఒకవేళ మీకు జీవితంలో సంతోషం కరువైతే ఉదయం లేవగానే 5 సార్లు ఈ విధంగా సంకల్పం చేయండి. నేను ఎంతో అదృష్టవంతురాల్ని, నేను ఎంతో అదృష్టవంతుణ్ణి, నేను ఎంతో చాలా భాగ్యశాలిని, నేను చాలా భాగ్యవంతుణ్ణి, ఎంతో అదృష్టవంతుణ్ణి. నేను మీకు అంతకుముందు కొన్ని సంకల్పాలు చెప్పాను కదా, వాటిని మనం స్వమానం, ఆత్మగౌరవ స్థితిలో అంటారు. ఈరోజు మనుషులు తమ స్వమానాన్ని మర్చిపోయారు, స్వ అభిమానాన్ని మర్చిపోయారు. అందువల్లే వారిలో అహంకారం పెరిగిపోతుంది. చూడండి, చాలా సరళమైన విషయం. మనం సర్వశక్తివంతుడైన భగవంతుని పిల్లలం. మరి ఎలా మనం ఉంటాం? ఎంతో శక్తివంతులుగా ఉంటాం కదా. ఇది చాలా సహజమైన విషయం. సింహం బిడ్డ ఎప్పుడైనా బలహీనంగా ఉంటుందా? ఉండదు కదా. కాబట్టి ఉదయం పూట మనకు మనమే ఈ సంకల్పాన్ని ఇచ్చుకోవాలి. ఈ ఆలోచనల వల్ల మీకు ఎన్నో లాభాలు చేకూరుకుతాయి. నేను సర్వశక్తివంతుడైన భగవంతుడి సంతానాన్ని, ఎంతో శక్తిశాలిని. 5వసారి కూడా ఇదే అనుకోండి, నేను సర్వశక్తివంతుని సంతానాన్ని, ఎంతో శక్తివంతుణ్ణి. దీనివల్ల మీలో నిద్రిస్తున్న శక్తులు మేల్కొంటాయి. 2వ సంకల్పం ఇలా చేయండి, నేను భాగ్య విధాత అయిన భగవంతుని సంతానాన్ని, ఎంతో అదృష్టవంతుణ్ణి. ఇలా చేయడం వల్ల ఎంతో మంది నిద్రపోయిన వారి అదృష్టం మళ్ళీ మేల్కొంటుంది. అదృష్టం అందరి దగ్గర ఉంటుంది, కానీ చాలా మంది దాన్ని నిద్రపుచ్చారు. ఈ సంకల్పంతో అది తిరిగి మేల్కొంటుంది. ఒకవేళ మీకు జీవితంలో విజయం లభించకపోతుంటే ఈ విధంగా సంకల్పం చేయండి, నేను భగవంతుని సంతానాన్ని, విజయం నా జన్మ హక్కు. ఇలా అనుకోవడం వల్ల మీ విజయ ద్వారాలు తెరుచుకుంటాయి. ఇదంతా సంకల్పాల యొక్క శక్తి. మీ జీవితంలో ఏవైనా విఘ్నాలు వస్తున్నాయా? మా దగ్గరికి ఇలాంటి కుటుంబాలు చాలా వస్తుంటాయి. వ్యాపారాలు, పనులు ఆగిపోతాయని, జబ్బులు పెరిగిపోతున్నాయని, పిల్లలు అనారోగ్యాలతో ఉంటున్నారని చెప్పేసి ఇలా ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలు రాస్తూ కేవలం 1 మార్కుతోనే వెనకబడిపోతున్నారని, విజయం లభించడం లేదని, జీవితంలో ఎన్నో విఘ్నాలున్నాయని చెప్తుంటారు. అలాంటి వారికి మేము ఈ విధంగా అభ్యాసం చేయిస్తాము. నేను భగవంతుని సంతానాన్ని అని, విఘ్నాల నుండి విముక్తుణ్ణి. ఉదయం లేవగానే 5 సార్లు ఇలా అనుకోవాలి. మేము వారిని ఉదయం 4 గంటలకే నిద్ర లేపుతాము. ప్రపంచమంతా పడుకుని ఉన్న ఆ సమయంలో లేచి 5 నుండి 7 సార్లు ఈ సంకల్పం చేయండి. మీ జీవితంలో విఘ్నాలన్నీ తొలగిపోతాయి. ఒక సంకల్పాన్ని మాత్రం ప్రతి ఒక్కరూ రోజు చేయాలి. రోజులో చాలాసార్లు చేయాలి. అందరూ దీన్ని జాగ్రత్తగా వినండి. నేను భగవంతుని సంతానాన్ని, భాగ్య విధాత సంతానాన్ని, ఎంతో అదృష్టవంతుణ్ణి. అందువల్ల నా జీవితంలో ప్రతిదీ ఎంతో మంచిగా జరుగుతుంది. నాతో అంతా
మంచిగానే జరుగుతుంది. ఎంతో మంచిగా జరుగుతుంది. మీరందరూ కొద్దిగా ఉత్సాహంతో ఉన్నారు కదా! నా జీవితంలో ప్రతీదీ ఎంతో మంచి జరుగుతుంది. మీకు దీని వెనుక ఉన్న రహస్యం తెలుసా? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈ ప్రపంచం అనే ఆట చాలా పెద్ద రహస్యాలతో కూడుకొని ఉంది. దీన్ని మేము మీకు చాలా సరళమైన భాషలో వివరిస్తున్నాము. శాస్త్రాల్లో అయితే ఇది చాలా కఠినమైన భాషలో ఉంటుంది. ఈ ప్రపంచం అనే ఆట కేవలం 2 విషయాల కలయికతోనే నడుస్తుంది. ఒకటి ఆత్మ అంటే మనం, రెండవది ప్రకృతి అంటే మన చుట్టూ ఉన్న గాలి, నీరు, ఆకాశం, అగ్ని, భూమి. కేవలం ఈ రెండిటి ఆట మాత్రమే. శాస్త్రాలు దీన్ని పురుషుడు మరియు ప్రకృతుల ఆట అని చెప్పారు. మనం ఈ ప్రకృతికి యజమానులం.